యేసుక్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆధ్యాత్మికంగా ఎదుగుటకు, దేవుని వాక్యమును చవిచూచి జీవించుటకు దేవుడు మనకు తిరుసభ ద్వారా 5 కాలములు దయచేసి ఉన్నారు. మొదటిది ఆగమన కాలం, రెండవది యేసుని జన్మ కాలము, మూడవది తపస్సు కాలము, నాలుగవది పునరుత్థాన కాలము, ఐదవది సామాన్య కాలం అని మనమందరము ఈ కాలముల ద్వారా దేవుని వాక్కును తెలుసుకొని జీవింప కృప చేస్తున్నారు. ఇప్పుడు మనము ఆగమన కాలంలో ప్రవేశిస్తున్నాం. ఆగమన కాలం అంటే మన సంఘంలో, మన గుడిల్లో చూస్తున్నాం. ఒక రౌండ్గా ఒక పువ్వులతో ఒక రీతిలాగా పెట్టుకొని దాని మధ్యలో 4 క్రోవత్తులు ఉంటాయి. దాని మధ్యలో తెల్లగా ఉన్న క్రోవత్తిని మనం చూస్తున్నాం. ఆ 4 క్రోవత్తులు దేనికి గుర్తు? ఆ రౌండ్గా ఉన్న ఆ పూమాల దేనికి గుర్తు అంటే, ఆ పూమాల దేవుడు మనకు ఆరంభము ముగింపుగా ఉన్నాడు. ఆయనతోనే మనం జీవిస్తున్నప్పుడు మన జీవితంలో కూడా ఏది జరిగినా మన ముందు వెనుక నడచే ప్రభుని మనం చూడగలము. మనతోనే ఉంటే ఆ దేవునితో మనం ఉండగలము. ఎంత గొప్ప సత్యం ఇది. మళ్ళీ ఆ 4 క్రోవత్తులు, మొదటిది మనం నమ్మకముతో ఉండాలని మొదటి ఆదివారం, రెండవది మనం సమాధానముతో ఉండుటకు ఆ యేసు కారకుడుగా ఉన్నారు, మూడవది ఆయన్ని మనం పట్టుకున్నప్పుడు జీవితంలో హృదిలో సంతోషం కలుగుతుంది, నాలుగవది ఆ యేసుని మనం వెంబడిస్తున్నప్పుడు ఆయనలాగా మనము కూడా ప్రేమగల మనిషిగా మారిపోతాం. మధ్యలో ఉన్న తెల్ల క్రోవత్తి దేనికి గుర్తంటే, యేసే మన మధ్యలో ఇమ్మానువేల్ అని పేరిట ఆయన వస్తున్నాడు. ఆయన వస్తున్నాడని చెప్తున్నప్పుడు దేవుని వాక్యం మనకేం చెప్తుందండి? ఈనాడు మొదటి పట్టణం మత్తయి సువిశేషం 24వ అధ్యాయం 37 నుండి 44 వరకు, నోవా కాలంలో జరిగినట్లే ఇప్పుడు కూడా ఆయన రెండవ రాకడకు మునుపు జరుగును. అంటే ఈ కాలంలో యేసు ఎలా మన కోసం జన్మించాడు, ఆయన జన్మించినప్పుడు ఎంతోమంది ఆయన్ని చంపాలని కూడా ప్రయత్నించారు. కానీ ప్రభు తన కార్యమును నెరవేరుస్తున్నప్పుడు ఎవ్వడు కూడా మనల్ని ఆపలేరు. యోబు 42:2 అంటున్నాడు, ప్రభువు చేయు కార్యములు ఆగిపోలేదే, సకలమును దీవెనగా చేసి ముగించును. అవును, దేవుని కార్యాలు తప్పకుండా నెరవేరి తీరును. కనుక ఆయన వచ్చేసాడు, ఇప్పుడు ఆయన మళ్ళీ వస్తాడు. కనుక రెండవ రాకడకై ఈరోజు యేసు స్వామి వచ్చిన నా ఆత్మ ఆయనతో వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నదా అని గమనించి మనల్ని తయారు చేయ కాలం. మూడవది, ఆ యేసు ఇప్పుడు కూడా వస్తూ ఉంటున్నాడు. మనం మెలకువతో ఉండి ఆయన్ని మనం పొందుకోవాలి. కనుక ఈ ఆగమన కాలములో ఆయన వచ్చుటకు ముందు ఎలా మనల్ని తయారు చేసుకోవాలని దేవుని వాక్యం మనల్ని తయారు చేస్తుంది. ఈ 3 కాలం వచ్చాడు, వస్తున్నాడు, రాపోతున్నాడు. కనుక ఈ యేసయ్యను పొందుకున్నా మనం ఎప్పుడైనా ఆయన ఎదుర్కొనుటకు సిద్ధమవుతాం. నోవా కాలంలో ఏమైంది? ఒకవైపు వారు తిని త్రాగి లోకపు మనుషులుగా సాతాను వారిని కట్టివేశాడు. అదే ఒక కథ చెప్తారు. ఒకసారి సాతాను మీటింగ్ పెట్టాడు మాట, ఈ క్రైస్తవుల్ని ఎలా వాళ్ళు దేవుడైన యేసుని కల్వారి వైపు చూడకుండా చేయాలి. అప్పుడు మొదటి సాతాను చెప్పాడన్నమాట, యేసే లేడని చెప్తాను, మిగిలిన వారు అదంతా నమ్మరు. ఇంకొకడు, నీవు యేసుని నమ్మావంటే నీకు ఏం ప్రయోజనం రాదు, నీ జీవితం చూడు, కష్టాలు ఇవే మిగిలిపోయినాయి, యేసుని వెంబడించి వేస్ట్ అని చెప్తా. అది కూడా జరగదు. మూడవ సాతాను చెప్తా, డోంట్ వరీ, మెల్లగా ఉండు, ఆయన వచ్చినప్పుడు చూసుకుంటాంలే, ఇప్పుడు నీ కుటుంబం చూడు,
ఏం తినాలి త్రాగాలి, నీవు హాయిగా ఉండు. అప్పుడు 3 సాతాను చెప్పాను, కరెక్టే, ఇదే మంచిది, ఈ ఐడియావే అందరూ మానవులందరికీ చెప్పేస్తాం. అవును, సాతాను చెప్తున్నాడు, తిను త్రాగు ఉంటే. నోవా కాలంలో నోవా ఇది తప్పయ్యా అని చెప్పాడన్నమాట, కానీ ఎవరు వినలేదు. వారు లోకపు మనుషులుగా మారిపోయారు. మరోవైపు లోకపు సమస్యలతో, వేదనతో, ఏమవుతుందో, నా జీవితం ఏమవునో అని రాపోతున్న కాలంను కూర్చి, కష్టాలను కూర్చి వేదన పడటం. మూడవది, తన జీవితంలో పొందిన దెబ్బలు, గాయాలతో హృదయంలో చాలా చాలా వేదన గల మనిషిగా వారిని మార్చివేయటం. కోపం, క్రోధం, పగ, కక్షతో నిండిన చేదు హృదయముతో ఉన్న మనుషులుగా మార్చటం. సాతాను ఇలా చేస్తున్నాడు. నోవా కాలంలో ఇది జరిగినప్పుడు సజీవుడైన దేవుడు ఉన్నాడు, ఆయన రాపోతున్నాడు, ఆయన కొరకే మిమ్మల్ని తయారు చేయండి అంటే ఎవరు వినలేదు. కనుక వారందరూ ఎరుగని కడియలో వర్షం వచ్చి వారిని కొట్టుకొని పోయింది. అందుకే ఆది గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం పలుకుతుంది, దేవుడు ఎందుకయ్యా ఈ మానవుడిని నేను సృష్టించానని ఆయన అంతరంగంలో నొచ్చుకున్నాడని వాక్యం చెప్తుంది. ఈరోజు నిన్ను నన్ను చూచి దేవుడు ఆనందించపోతున్నాడా? లేక వీడు కూడా లోకపు మనిషిగానే ఉన్నాడు, వీడు కూడా ఏ జీవితంలో ఏమి తినాలి, ఏం త్రాగాలి, అది అయిపోయిందే, ఇలా అయిపోయిందనే నిరుత్సాహంలో కట్టపడిన మనిషిగా, లేక కోపం, క్రోధం అని చేదు హృదయముతో జీవిస్తున్నాడా? లేక ఏది జరిగినా జరగకపోయినా నన్ను నడిపించేవాడు నాతో ఉన్నాడు, ఆయన వచ్చినాడు, రాపోతున్నాడు, నేను ఆయన నుండి వచ్చినాను, ఆయనతో ఇప్పుడు జీవిస్తున్నాను, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, ఇంకా నాకేం కావాలి అనే సత్యముతో మనం జీవించపోతున్నామా? దేవుడు మనమందరినీ ఆహ్వానిస్తున్నాడు. నోవా లోకంలో తప్పు జరిగినప్పుడు ఇది తప్పు అని చెప్పాడు, అందుకే ఆయన నీతిమంతుడాయనని వాక్యం పలుకుతుంది. యాకోబు 4:7-17 చదువుతున్నాం. ఏమనగా, నువ్వు ప్రభు దగ్గరికి రా నాయనా, ప్రభు నీ దగ్గరికి వచ్చేస్తాడు. 4:8, 4:17 నీకేది మంచిది అని తెలిసి, ఏది చెడు అని తెలిసి కూడా నువ్వు మనుషులను కరెక్ట్ చేయలేదంటే అది ఒక పాపం అని. దర్శన గ్రంథం 2:15 ఇలా రాయబడి ఉన్నది. ఏమనగా, నువ్వు ఉండినా ప్రభుని బిడ్డగా ప్రభు ఇచ్చే వేడి తనముతో పరిశుద్ధాత్మ అగ్నిలో ఉండు, లేకపోతే లోకపు మనిషిగా తినాలి, త్రాగాలి, కట్టాలి, దానిలోనే మునిగి మరణించు. రెండు మధ్యలో నేను ఇది చేసుకుంటా, దేవుని బిడ్డగా కూడా ఉంటా అంటే నేను నా నోటి నుండి ఉమియపోతున్నాను. ఎందుకంటే వేడిగా దేవునితో ఉండటం అంటే అది ఒక పోరాటం. ఈ లోకమునకు నో అని చెప్పటం, దాన్ని ఎదిరించటం. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. కనుక దేవుని దృష్టిలో నోవాకు అనుగ్రహం దొరికింది. ఆయన సత్యమును ఎరిగి పాపమును ఎదిరించుట వలన తన ఆత్మను కాపాడుకున్నాడు. కనుక మనము కూడా వేకువతో మెలకువతో ఉండి దేవుని సంకల్పం మనలో నెరవేర్చ మనల్ని మనం సమర్పించాలి. ఎందుకంటే వాక్యం పలుకుతుంది, ఇద్దరు పొలంలో ఉంటారన్నమాట, ఒకడు తీసుకొని పోపడతాడు, ఒకడు వదిలిపెట్టిపోతాడు. కనుక ఎప్పుడైనా ఆయన కోసం ఎవ్వరు మెలకువతో వేచి ఉన్నారో వారు మాత్రమే ప్రభుతో రెండవ రాకడ సమయంలో వెళ్ళిపోతారు. మిగిలిన వారు వదిలిపెట్టబడతారు. కనుక జాగరూకులై ఉండి మన ఆత్మను మనం కాపాడుకుంటాం. దొంగ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మెలకువతో ఎప్పుడు వస్తాడు? అన్ని తలుపులు మూసేసి మనం జాగరూకులై ఉంటాం. కత్తెను చేతిలో పట్టుకుంటూ లేక గన్ను పట్టుకుంటూ రెడీగా ఉంటాం. అట్లనే దుష్టుడు ఎప్పుడైనా రావచ్చు. మరోవైపు దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించుటకు ఎప్పుడైనా రావచ్చు. కష్టాలు, శోధనకు గురి కాకుండాటకై ప్రభు మీద మన దృష్టిని ఉంచి ఆయన్ను పొందుకోవాలనే వాంఛను
మనం ఏర్పరచుకుంటాం. ఈనాడు రెండవ పట్టణం మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథం 2వ అధ్యాయం వచనములు 1 నుండి 5 వరకు. దేవుడు వచ్చినప్పుడు ఆయన మనకు సమాధానం ఇస్తాడు. రెండవది మనకు ఆయన రక్షణమిస్తాడు. ఆయన అందరికి ఇస్తాడు. కనుక ఆయన్ని మనం పొందుకోవాలంటే మనం ఎటువంటి జీవితాన్ని ఏర్పరచుకోవాలి అని ఈనాడు రెండవ పట్టణం మనకు తెలియజేస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు బాబిలోనియా దేశానికి వెళ్ళుటకు ముందు దేవుడు యెషయా ప్రవక్తను అక్కడ పంపించారు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం అది క్రీస్తు జన్మించుటకి 721 సంవత్సరం నుండి 701 సంవత్సరం వరకు అది జరిగింది. యేసు జన్మించుటకు 721వ సంవత్సరం నుండి 701వ సంవత్సరం వరకు జరిగిన విషయమును యెషయా ప్రవక్త మనకు తెలియజేస్తున్నారు. అని ఏం చెప్తున్నారు? మనమందరము యెరూషలేం అనే పవిత్ర మందిరమునకు, ఆ పర్వతమునకు వెళతాం. ఎందుకు? విరోధి అయిన అస్సిరియా రాజు ఏం చేశాడు? మనం చూస్తున్నాము. 701వ సంవత్సరం సెనగరీబ్ వచ్చి ఆయన ఇశ్రాయేల్ దేశం మొత్తం నాశనం చేశాడు. ఇప్పుడు యూదా దేశంలోనికి కూడా వచ్చి ఆల్రెడీ 40 గ్రామాలను ఆయన పట్టుకున్నాడు. మిగిలిపోయినది ఒక్కటే, జెరూసలేం. ఎందుకు? దైవ సన్నిధి ఉన్న స్థలం, దేవుని ప్రజలు ఆరాధించే స్థలం. నీవు దేవుని సన్నిధిలో ఉండుటకు నేర్చుకో. ఆయన నిన్ను వెదక్కి వస్తున్నాడయ్యా. ఆయన సన్నిధి నిన్ను సంపాదించుకున్నావంటే ఎవడికి ఏదైనా కూడా నీకు ఏ హాని జరగదు. నువ్వు దేవుని శక్తిలో, ఆయన మహిమలో నువ్వు ఎప్పుడు ప్రకాశిస్తావని యెషయా ప్రవక్త మనకు తెలియచేస్తున్నారు. అందుకే ఆ యెరూషలేం దగ్గర సెనగరీబ్ వచ్చినప్పుడు ఆయన సైన్యం పెద్దగా ఉండినా కూడా వారు ఆందోళన, ఆవేదనకు గురి అయి వారందరూ తిరిగి వెళ్ళిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలకు గొప్ప విజయం కలిగిందని చదువుతున్నాం. అవును, విరోధులు ఎంత పెద్దవాడైనా, ఎన్ని శక్తితో వచ్చినా దేవుడు మన కోసం ఆయన వస్తాడు. మన మధ్యలోనికి వచ్చి కీడులను తొలగించి తన మహిమతో నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు అలా చేస్తున్నాడు? మనం ఆయన దగ్గరికి రావాలి, ఆయనతో ఐక్యం అవ్వాలి, ఆయన జీవమును పొందుకోవాలి. ఆ జీవమును ఈ భూమికి కావాలి. ఆయన జీవాన్ని, శక్తిని, ఆయన మహిమను, శత్రువులను ఓడించే ఆ బలమును పొందుకొని ఈ లోకాన్ని అట్లనే ఆశీర్వదించాలి. లోకాన్ని సాతాను చేతుల నుండి విడిపించాలని దేవుడు నిన్ను చూచి, నన్ను చూచి కలలు కంటున్నాడు. ఈనాడు రెండవ పట్టణం చూశామంటే రోమపత్రిక 13వ అధ్యాయం 11 నుండి 15వ వచనం వరకు చూశామంటే మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. క్రీస్తుని వెలుగును మనం పొందుటకు మనం ఏమేం వదిలిపెట్టాలి. ఈ లోకపు ప్రజలు తినటం, త్రాగటం అని ఎంటర్టైన్మెంట్లోనే వారు మునిగిపోతున్నారు. ఎంతమంది సెల్ ఫోన్కి బలిగా మారి సమయమంతా దానిలో వ్యర్థం చేసి దాని ద్వారా దుష్టుడు వారిని పట్టుకుంటున్నారని జ్ఞానం లేక దానికి బలిగా మారిపోతున్నారు. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. మరోవైపు ఈ లోకపు సమస్యలు ఏం జరుగునో అనే కార్యాలను మనస్సులో పెట్టుకుంటూ జీవించేది. మూడవది ద్వేషం, పగ, కక్షకు బలిగా మారటం. దుష్టుడు ఇలా మనతో పోరాడుతున్నప్పుడు 13వ అధ్యాయం 14వ వచనంలో దుష్టుడు నీలో పోరాడుటకు నీవు అవకాశం ఇవ్వకు. నీకు దేవునికి మధ్యలో ఏది ఉండకుండా చూసుకో. సాతానుకి చెందిన అలవాటులు, పాపపు స్నేహం, పాపపు క్రియలు ఉండినా దుష్టుడు నీలో ప్రవేశించుటకు నీవే ద్వారం తెరచినట్లు ఉండును. కనుక 13వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు క్రీస్తుని నువ్వు ధరించుకో, ప్రభు క్రీస్తుని నువ్వు పొందుకో. ఎక్కడ వెళ్ళినా ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మను మోసుకొని వెళ్ళు. ఆయన నీ జీవితాన్ని ఆశీర్వాదముగా మారుస్తాడు. ప్రార్థిస్తాం.
మహాకృపకు ఊటైన దేవా, ఈ పరిశుద్ధ కాలమును మాకిచ్చి నోవాను మా ముందు పెట్టి ఆయన కాలములో తప్పు ఇది అని ఆయన అందరికీ తెలియచేసి వారు వినినా వినకపోయినా ఆయన నీ కోసం ప్రామాణికంగా ఉండి నీతిమంతుడుగా ఉన్నాడు. తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ప్రభువా, మేము నివసించే లోకములో కూడా శ్రమలు, శోధనలు, లోకపు మాయలో, పాపపు కార్యాల్లో మేము చిక్కుకొనకుండా మా దృష్టిని నీ మీద ఉంచి నోవాలాగా నువ్వు మా కోసం వచ్చి ఉన్నావు, ఇప్పుడు కూడా మా మధ్యలో ఉన్నావు, వస్తూ ఉన్నావు. నీవు తప్పకుండా ఒక్కరోజు రాపోతున్నావని గుర్తించుకొని మమ్మల్ని ఎల్లవేళలో మెలకువతో ఉండి కాపాడుకుంటకు కృప దయచేయండి. ఈనాడు 2వ పట్టణంలో యెషయా ప్రవక్త ద్వారా నువ్వు పలికావే, మేము కూడా యెరూషలేం నీ సన్నిధికి మా మనస్సులను, మా ఆత్మలను మేము నిలుపుకోవాలి. అందరూ ఓడిపోయినా కూడా నిన్ను పట్టుకున్న మా కోసం నువ్వు వస్తావు. నువ్వు పైనుండి వచ్చి మమ్మలను కాపాడుతావు, మమ్మలను గణపరుస్తావు. ప్రభువా, ఈనాడు 2వ పట్టణంలో నువ్వు చెప్పినట్లు నిన్ను మేము ధరించుకోవాలయ్యా. నాకు మధ్యలో వేరే ఏది ఉండకుండా చూసుకోవాలయ్యా. అటువంటి ఉన్నత ఆశీర్వాదమును ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయము. ఇమ్మానువేల్, రండి రండి, మా హృదయంలోనికి రండి, మమ్ము నూతనీకరించండి. మారనాథ, మీకోసం మేము వేచి ఉన్నాము. రండి యేసు, రండి. యేసు నామమున మేము అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మలను ఆశీర్వదించి కరుణించి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.